ఆటలంటే చాలా ఇష్టం. కొందరు క్లాసుల్లో కంటే గ్రౌండ్లోనే ఉండేందుకు ఇష్టం చూపిస్తారు. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న ఓ ఉపాధ్యాయురాలు కొత్తగా ఆలోచించింది. వారి దారిలోనే నడిచి ఆటలతో పాటు పాఠాలు నేర్పించాలని ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఎవరూ చేయని విధంగా విద్యా బోధన చేస్తోంది. పిల్లలు కూడా ఆమె బోధనకు ఫిదా అవుతూ రోజు బడికి వెళ్తున్నారు. ఇంతకీ ఎవరా టీచర్? మిగతా టీచర్లకు భిన్నంగా ఆమె చేస్తుందేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రభుత్వ పాఠశాలలు అంటే చదువు సరిగ్గా ఉండదనే భావన ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సదుపాయాలతో పాటు ఉపాధ్యాయుల కొత్త ఆవిష్కరణలతో స్ట్రెంత్ పెరుగుతోంది. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు అందరికంటే భిన్నంగా కనిపిస్తోంది. పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఆటపాటలతోనే పాఠాలు చెబుతోంది. అందరితో శభాష్ అనిపించుకుంటోంది. ప్రభుత్వ విద్యపై ప్రజలకు నమ్మకం పెంచడమే లక్ష్యంగా గుమ్మగుట్ట మండలం పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా కౌసల్య పనిచేస్తున్నారు. ఈవిడ చిన్నారులకు పాఠాలు చెప్పడంలో వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నారు. పాతకాలపు బోధనకు స్వస్తి చెప్పి పిల్లలతో మమేకమై ఆటపాటల ద్వారా వారికి పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. పాఠాలంటే క్లాసులోనే కాదు, గ్రౌండ్లో కూడా నేర్పించవచ్చు అని నిరూపిస్తున్నారు. అంతేకాదు చిన్నారులకు ప్రతి పండు, కూరగాయల పేర్లు ఇంగ్లీష్లో ఈజీగా గుర్తుండేలా క్లాస్ బోర్డుపై వాటిని అతికించి మరీ నేర్పిస్తున్నారు. సామెతలు, సూక్తులు, చిన్న చిన్న కథల రూపంలో పాఠాలు చెబుతుండడంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా తరగతి గదులకు వస్తున్నారు. ఈ విధానం కారణంగా వారిలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె సేవలను గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. విద్యాశాఖ మంత్రి నుంచి అభినందనలు అందుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందని ప్రధానోపాధ్యాయురాలు కౌసల్య పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా పనిచేస్తానని ఆమె తెలిపారు. 2025 జూన్లో ప్రభుత్వం నిర్వహించిన ట్రాన్స్ఫర్స్లో నేను ఈ పాఠశాలకు రావడం అనేది జరిగింది. నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎంచుకోవడానికి కారణము, నేను మొదట అపాయింట్మెంట్ అయిన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఆ విద్యార్థుల సంఖ్యను పెంచాలి, పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచాలి అన్న కారణంతో మొదట నా యాక్టివిటీస్ అన్నీ కూడా తరగతి గదికే పరిమితమయ్యాయి. నా స్ట్రెంత్ పెరిగింది, నా పాఠశాల స్ట్రెంత్ పెరిగిన తర్వాత నా యాక్టివిటీస్ నా పాఠశాలకు మాత్రమే పరిమితం కావడం, నా స్కూల్ స్ట్రెంత్ పెరిగింది. ఇలాంటి యాక్టివిటీస్ వేరే స్కూల్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వ బడులపై ప్రజలకు ఉన్న అపనమ్మకం తొలగిపోయి విద్యా ప్రమాణాలు పాటిస్తారని నమ్మడం జరిగింది. అందుకోసమే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం జరిగింది. మా యాక్టివిటీస్ అన్నీ కూడా శ్రీ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చూడడం, మమ్మల్ని ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. మేము ఇలాగే ఈ మెసేజ్తో ఈయన మరింత బాధ్యత పెరిగింది. ఇంకా మరింత బాధ్యతగా, మరింత ఉత్సాహంగా పనిచేసి ప్రభుత్వ బడులపై ఉన్న నమ్మకాన్ని మేము నిలబెడతామని ఆశిస్తున్నాం. కౌశల్య విద్యాసేవ కేవలం తన పాఠశాలకే పరిమితం కాలేదు. ఆమె బోధనా విధానాలు, పాఠ్యాంశాలను ఇతర ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అతిథులు ఇంటికొస్తే గౌరవంగా అన్ని మర్యాదలు చేస్తాం, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మారుమూల గ్రామం ఉంది. ఆ గ్రామానికి విదేశీ అతిథులు వస్తున్నాయి. విదేశీ పక్షులకు ఆ గ్రామ ప్రజలు ఆశ్రయాన్నిస్తూ ఏది తక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అన్ని రకాలుగా వాటికి అండగా ఉంటున్నారు. ఎవరైనా హాని కలిగిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకట్టలేదు. ఆ పక్షులను అదృష్టంగా భావిస్తున్న ఆ గ్రామ విశేషాలు, విదేశీ పక్షుల రాకపోకలు, ఇలాంటి మిగతా విషయాలను ఈ స్టోరీలో చూద్దాం.
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని బి కొండేపాడు గ్రామం ప్రతి సంవత్సరం ఒక అద్భుతానికి వేదిక అవుతోంది. పచ్చటి పంట పొలాలు, ఎత్తైన చెట్లు, చల్లని వీచికలతో కలకల్లాడే ఈ గ్రామం విదేశీ పక్షులకు స్వర్గధామంలా మారిపోయింది. ఒక్కసారి వాన చినుకులు పడ్డం మొదలైతే చాలు, ఆ తొలి చినుకులతో పాటే వారి అతిథులు వేలాది నత్తగుట్టెలు ఈ గ్రామానికొచ్చి చేరుతాయి. 6 నెలల పాటు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేసుకుని ఫిబ్రవరి, మార్చి చివరిలో తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోతాయి. నమస్తే, నేను మీ ఆలి. ఈరోజు ఒక ప్రత్యేకమైన గ్రామం గురించి చెప్పబోతున్నాను. ఆ గ్రామం ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు దాని గురించి చెప్పబోతున్నాను. అది పశ్చిమ గోదావరి జిల్లా బి కొండేపాడు. ఈ గ్రామం పక్షుల ఆవాస కేంద్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఆ పక్షుల్ని చాలా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. వాస్తవానికి వాటిని ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఆ గ్రామంలో పింఛన్లు కానీ రేషన్ కానీ కట్ అని చెప్పి కూడా ఆ పెద్దలు చెప్తూ ఉంటారు. అసలు ఈ బి కొండేపాడులో ఆ పక్షుల్ని ఎంత బాగా కాపాడుతున్నారు. నిజంగా వలస వచ్చిన పక్షులు మళ్ళా ఆ సంతానం ఉత్పత్తి చేసి వెళ్ళేదాకా కంటికి రెప్పలా కాపాడుతూ దాన్ని ఎలా పరిరక్షిస్తున్నారు, అసలు ఈ ఊరి యొక్క ప్రత్యేకత ఏంటి, వాజ్ ది స్టోరీ. ఈ పక్షులు ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం దూరాలకెళ్లి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరిగి వచ్చి గోళ్లలో చేరిపోతాయి. వేలాది పక్షులు ఒక్కసారిగా గాల్లో ఎగురుతున్న దృశ్యం అద్భుతంగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. వందల ఏళ్లుగా ఈ పక్షులు తమ గ్రామానికి వస్తున్నాయని అంటున్నారు. నమస్తే అండి, నా పేరు మండవరం మణిచైతన్య. మాది పెంటపాడు మండలం బి కొండేపాడు గ్రామం అండి. మా ఊరు ప్రత్యేకత ఏంటంటే ఈ వలస పక్షులు మా ఊరు ప్రత్యేకత. దీన్ని నత్తగొట్టేలు అని పిలుస్తాము. వాస్తవం దీని ఒరిజినల్ నేమ్ వచ్చి నత్తగొట్టేలు, కానీ మేమందరం ముద్దుగా కొల్లేరు గొంగలు అని పిలుచుకుంటూ ఉంటాం. ఇవి మా ఊరి అతిథుల్లో మేము ఫీల్ అయ్యి వీటిని వచ్చినప్పుడు మేము సాధారణంగానే ఆహ్వానిస్తాము. ఇది సీజన్ బట్టి ఇవి వస్తూ ఉంటాయి. తొలకరి వచ్చినప్పుడు, లేకపోతే పంట వేసే టైంలో, ఈ దమ్ముల టైంలోనూ ఇవి మా ఊరు వచ్చి అది సంతానోత్పత్తి చేసుకుని వాటి సంతానాన్ని ఇక్కడ వృద్ధి చేసుకుని అవి గుడ్లు పెట్టి గుడ్లు పొతికి అవి పిల్లలు ఏర్పడేదాకా ఉండి ఆ పిల్లలకి పరుగు వచ్చే వరకు ఉంచుకుని అవి ఎగరడం వరకు వచ్చే వరకు ఉంచుకుని ఆ తర్వాత ఆ పిల్లలతో పాటు అవి కూడా కొల్లేరుకి వెళ్తూ ఉంటాయి. వీటిని మేము మా సొంత బిడ్డలాగా సాగుతూ ఉంటాం. వీటికి ఏ విధమైన హాని కలిగించకుండా మేము మా బిడ్డలను ఎలా చూసుకుంటామో అదే విధంగా చూసుకుంటాము. ఇవి ఎవరైనా మా గ్రామ ప్రజలు కానీ బయట ఊరు కానీ ఎవరైనా సరే బయట ఊరు ఎవరైనా వచ్చి దీన్ని హంటింగ్ చేసినా, ఏమైనా వేట అలా జరిగిందా వాళ్ళకి శిక్షార్హులు. అదే మా ఊరు ప్రజలైనా వీళ్ళు హాని కలిగించినట్లయితే వారికి సంబంధించిన రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ పంచాయతీ నుంచి వాటిని తొలగించడం జరుగుతుంది. ఈ పక్షులు ఇవాళ రేపు నుంచి నిన్న మొన్న నుంచి వచ్చినాయి కాదు, స్వతంత్రం పూర్వం నుంచి కూడా మా ఊరు వస్తూనే ఉంటాయి. మా పూర్వం నుంచి ఉన్న తాత ముత్తాతలు అందరూ కూడా వీటిని చాలా గంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారు. స్వతంత్రం ముందు నుంచి కూడా అవి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక ఈ పక్షులకు ఎవరైనా హాని చేస్తే పంచాయతీ నుంచి నేరుగా కఠిన శిక్షలు విధిస్తారు. రేషన్ కార్డు తొలగింపు నుంచి సంక్షేమ పథకాల వరకు అన్నింటినీ ఆపేస్తామంటూ తీర్మానం కూడా చేశారు. ఈ పక్షులు తమ గ్రామ అదృష్టానికి సంకేతమని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే కొండేపాడు గ్రామంలో ఈ పక్షులను అతి జాగ్రత్తగా చూసుకుంటారు. కొంగలు మాత్రం మన పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు మా ఊరు వాళ్ళందరూ. కొంగలు ఆషాఢంలో వస్తాయండి. ఆషాఢంలో వచ్చి ఆషాఢం మీద ఫిబ్రవరి ఆస్ట్రేలియా వెళ్ళిపోతాయి. ఆస్ట్రేలియా వెళ్ళిపోయి 6 నెలలు అక్కడ ఉండి మళ్ళీ ఆషాఢం వచ్చాక వస్తాయండి. ఎందుకంటారు? కొంగలు ఇక్కడ గుడ్లు పట్టుకుని వస్తాయండి. ఇక్కడ గూళ్ళు చేసుకుని పిల్లల్ని పెట్టుకుని ఇక్కడైతే సేఫ్టీ అండి. వాటికి ఎవరన్నా మామూలుగా కొడతకు వచ్చారనుకోండి వాళ్ళకి 1 రోజులు జుర్మానా, 1500 రూపాయలు జుర్మానా. ఎవరు పెట్టలు కొట్టుకునే వాళ్ళు కొట్టకూడదు. వాటికి అంత నిలబెత్తారండి మా ఊళ్ళో ప్రెసిడెంట్ గారికి. ఎవరైనా సరే చాలా సేఫ్టీగా కాపాడతారండి. కొంగలను అయితే బాగా కాపాడతారు. మీ ఊరే రావడానికి ప్రత్యేకత అంటే ఇంతకు ముందు అయితే దీన్ని మనం తెలియకేతం కొంగలు కొందేపోవడానికి పేరు ఉండిందండి. అయితే అప్పుడైతే మనకు తెలియదండి.
తెలిసిన కాడి నుంచి కొంగలు ఉందేపోవడం ఇవ్వరు, ఇంకా అది మానేసి బద్రాసు కొందేపోవడం ఇట్టారు. కొంగలు ఇప్పుడు చుట్టుపక్కల అసలు ఏ ఊర్లో ఉండవు. చూడండి, కోరమెల్ల ఉంది, ఈ దువ్వ ఉంది, ఇలాగ రాగిపోవడం, ఇది మేనవులూరు ఉందండి. వెళ్ళవు ఈ పొలిమారి తట్టు ఎక్కడికి వెళ్ళవండి. మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అంటే గప్పుకుని తాగడానికి వెళ్ళినప్పుడు గప్పుకుని మీద ఎగుతున్నాయి, మేము తుడిచిపోతున్నాం. చాలా మంది మా తాతల కాడి నుంచి చుట్టుపోతున్నారు. ఇవాళ కలర్ వచ్చిందంట, మా తాతల వాళ్ళకి కలర్ వచ్చిందంట. అప్పుడు ఈ ఆటో అది ఈ కలరా వచ్చిన కాడి నుంచి చక్కగా మనుషులు మంచం మీద తీసుకెళ్ళి బతికించేవారంట. చచ్చిపోయిన మధ్యన ఈ వచ్చిన కాడి నుంచి మాకు ఏ తెగులు లేవండి. ఓకే, పక్షి వచ్చిన కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, బంగాళా ఉందమ్మా. అందుకే మీరు కొట్టనమ్మా అదండి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇలా పక్షులతో మమేకమయ్యే గ్రామాలు చాలా అరుదుగా ఉంటాయని గ్రామస్తులు అంటున్నారు. ప్రతి సంవత్సరం ఈ విదేశీ అతిథుల కోసం ఎంతగానో ఎదురు చూస్తామని చెబుతున్నారు. ఈ గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని తెలిపారు. చూశారు కదా, బి కొండేపాడు గ్రామంలో వలస వచ్చిన పక్షుల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నారో. ఇళ్ల మధ్యలో ఉన్న చెట్లలో అవి ఆవాస కేంద్రంగా ఏర్పాటు చేసి తన పిల్లల సంతతిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటిని ఇబ్బంది కలగకుండా ఇళ్లలో మహిళలు కూడా సౌండ్ పొల్యూషన్ లేకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ గ్రామం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ గ్రామస్తులు కోరుకుంటున్నారు. వాటిపై దృష్టి సారించాలని చెప్పి కూడా వేడుకుంటున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మేము మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, బి కొండపాడు నుంచి. అంగవైకల్యం అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది అసహాయం, బాధ, ఆధారపడే జీవితం. కానీ కొన్ని కథలు అలాంటివి కావు. మన ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం, పోరాటాన్ని గుర్తు చేస్తాయి. తాజాగా రాజమండ్రి ధవళేశ్వరానికి చెందిన ప్రవీణ్ కథ కూడా అలాంటిదే. అంగవైకల్యాన్ని అడుగుల దగ్గరే వదిలేసి వీల్ చైర్పై ప్రపంచాన్ని గెలవడం ఎలా ఉంటుందో చూపించాడు. సమాజం చిన్నచూపు చూసిన చోట తన ప్రతిభతో భారత జట్టులో చోటు సంపాదించాడు. ప్రతిభతో రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. రాజమండ్రి ధవళేశ్వరానికి చెందిన మానుపాటి ప్రవీణ్ అనే యువకుడిది ప్రేరణగాథ. పుట్టినప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న ప్రవీణ్ చిన్నతనంలో పొరపాటున జరిగిన ఒక వైద్య తప్పిదంతో జీవితాంతం వీల్ చైర్కే పరిమితమయ్యాడు. ఇతని చిన్నతనంలో పోలియో చుక్కలు వేసిన తర్వాత జ్వరం వచ్చింది. అది చూసి ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇచ్చిన ఇంజెక్షన్ ప్రవీణ్ 2 కాళ్లను శాశ్వతంగా ప్యారలైజ్ చేసింది. దాంతో ఒక్కసారిగా చిన్నతనం నుంచే జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకోవాల్సి వచ్చింది. వీల్ చైర్పై కూర్చుని చదువుకుంటూ, ఆటలపై ఆసక్తి పెంచుకుంటూ ప్రతిరోజు ఒక చిన్న విజయం సాధిస్తూ ప్రవీణ్ ఎదుగుతూ వచ్చాడు. ప్రవీణ్కు అత్యంత ఇష్టమైనది క్రికెట్. కాళ్లు పనిచేయకపోయినా చేతుల్లో నమ్మకం మాత్రం తగ్గలేదు. వీల్ చైర్పై నుంచే బ్యాట్ పట్టి శ్రమించాడు. ఒకరోజు తనకు అవకాశం వస్తుందని నమ్మాడు. అదే శ్రమను గమనించింది డిసేబుల్డ్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వారి ప్రోత్సాహం ప్రవీణ్ కలలకు మరింత రెక్కలు జోడించింది. అప్పటినుంచి అతని శిక్షణ, నిబద్ధత, ప్రతి రన్, ప్రతి స్ట్రోక్ అన్నీ దేశం కోసం ఆడాలనే ఒకే లక్ష్యం వైపు సాగాయి. క్రికెట్తో పాటు వీల్ చైర్పై ఆడగలిగే ఇతర క్రీడల్లోనూ ప్రవీణ్ వెనకడుగు వేయలేదు. భోపాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఏ నేషనల్ టోర్నమెంట్ అయినా ప్రవీణ్ సత్తా చూపుతూనే వచ్చాడు. బ్యాటింగ్లో రన్స్, బౌలింగ్లో వికెట్లు, వీల్ చైర్పై ఉన్నప్పటికీ ఫీల్డింగ్లో చురుకుదనం, ఇలా ఒక ఆల్రౌండర్గా తనదైన ముద్ర వేసుకున్నాడు. అయితే తాము కింద కూర్చొని క్రికెట్ ఆడిన వీడియో చూసి అధికారుల నుంచి వీల్ చైర్ క్రికెట్ ఆడాలని కాలు వచ్చిందని చెప్పాడు ప్రవీణ్. అలా ఇండియా తరఫున ఆడే వరకు వెళ్ళినట్లు తెలిపాడు. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి, మానుపాటి. మా నాన్నగారి పేరు సూర్యారావు, మా అమ్మగారి పేరు ముచ్చాలమ్మ. నేను ఉండేది ధవళేశ్వరం అండి, రాజమండ్రి ఊర్లో ధవళేశ్వరం పరిధిలో ఉంటాను. మా ఇల్లు అక్కడ. నేను ఇంతకు ముందు వరకు
కాంట్రాక్ట్ పద్ధతిలో కాతేరు గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహించేవాడిని. దాని తర్వాత నేను ఒక దివ్యాంగుని కారణంగా ఒక మదర్ తెరిసా సంస్థ ఒకటి స్థాపించి మేమందరూ మా దివ్యాంగ సోదరులందరూ కలిపి కరోనా టైంలో కానీ ఇలాగా వేరే వేరే ఇబ్బందికర పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళందరికీ కూడా సాయం చేయడం జరిగింది. ఈ సాయంతో పాటు మేమందరూ కలిపి క్రికెట్ కింద కూర్చుని ఆడడం జరిగింది. ఈ కింద కూర్చుని ఆడడం వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల వీల్చైర్ క్రికెట్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. మీరు కింద కూర్చుని ఆడడం కాకుండా వీల్చైర్ క్రికెట్ ఉంది మీకు అని చెప్పేసి ఫోన్ రావడంతో మేము వీల్చైర్ క్రికెట్ స్టార్ట్ చేసాము. అదేవిధంగా దీంతోపాటు వీల్చైర్ బాస్కెట్బాల్, వీల్చైర్ బ్యాడ్మింటన్, పారా స్పోర్ట్స్ సంబంధించినవి కూడా మేము పాల్గొనడం జరిగింది. ఈ పోటీల్లో నాకు వీల్చైర్ క్రికెట్లో ఇంటర్నేషనల్ స్థాయిలో 2023 గుజరాత్లో సూరత్లో జరిగిన ఇండియా బంగ్లాదేశ్ ట్రై సిరీస్లో నేను ఇండియా తరపున ఆడడం జరిగింది ప్లేయర్గా. అదేవిధంగా నేషనల్స్ 4th నేషనల్ పారా బ్యాడ్మింటన్ నేషనల్స్లో నేను నేషనల్ స్థాయిలో రాణించడం జరిగింది. అదేవిధంగా వీల్చైర్ బాస్కెట్బాల్లో కూడా నేను రాణించడం జరిగింది. క్రీడల్లో రాణించినట్టే ఉద్యోగంలోనూ ఎదగాలనే ఆలోచనతో ముందుకు సాగాడు ప్రవీణ్. ప్రభుత్వ ఉద్యోగం రావాలని ఎంతో కాలం ఎదురుచూశాడు. ఆ అవకాశం కూటమి ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ కోటాతో నిజమైంది. స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి టీచర్ ఉద్యోగం వచ్చిందని కూటమి ప్రభుత్వానికి ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపాడు. గౌరవ ముఖ్యమంత్రి అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయగానే మొదటి సంతకం పెట్టిన డిఎస్సిలో నాకు స్పోర్ట్స్ కోటాలో నాకు ఒక డిఎస్సి టీచర్ జాబ్ వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కింద. అందుకు గాను నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వికలాంగులు అనేవాళ్ళు గడప లోపలే, ఇంటి లోపలే భయంతో మాకెందుకు ప్రపంచం బయట వాళ్ళు అవమానిస్తారు అనే స్టేజ్లో ఉండే వికలాంగులందరూ కూడా ఈరోజు దేశాలు అలాగే ఖండాలు దాటి ఒలింపిక్ స్థాయిలో పథకాలు సాధిస్తున్నారంటే మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహం వలన జరుగుతుంది ఇదంతానే. ఈ ప్రోత్సాహం అనుగుణంగానే మాకు పారా స్పోర్ట్స్కి కూడా గవర్నమెంట్ డిఎస్సిలో మాకు అవకాశం కల్పించి దివ్యాంగులైన క్రీడాకారులకు రాష్ట్రం మొత్తం మీద 15 మందికి పారా తరపున పోస్టులు రావడం జరిగింది. వీళ్ళందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రవీణ్ తమకు ఎంతో సపోర్ట్ చేశారని తోటి దివ్యాంగ ఆటగాళ్లు చెబుతున్నారు. అతను ఉద్యోగం సంపాదించడం తమలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోందని అంటున్నారు. నా పేరు నాగరాజు. మాది బాస్కెట్బాల్ అసోసియేషన్, మాది ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ అసోసియేషన్. నేను కూడా ఒక ప్లేయర్నే. ఇప్పుడు వెనకాల మా ప్రవీణ్, మానుపటి ప్రవీణ్, తనకి స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ప్రవీణ్. తను నాకు 2017 నుంచి తెలుసు. స్టార్టింగ్లోని తను కాతేరు పంచాయతీ ఆఫీస్లోని కంప్యూటర్ ఆపరేటర్ పనిచేసేవాడు. డైలీ అటు 17 కిలోమీటర్లు, ఇటు 17 కిలోమీటర్లు, 34 కిలోమీటర్లు తిరుగుతూ ఉండేవాడు. చాలా ఇబ్బందులు పడ్డాడు. అలాగా ఫస్ట్గా మమ్మల్ని క్రికెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. తనే కెప్టెన్. అలాగా ఆడుతూ ఉండగానే పారాకి మమ్మల్ని సెలెక్ట్ చేశాడు. తనతో అలా ఆడుతుండగానే నేను, ఆ ప్రవీణ్ కుమార్, నేను ఒకసారి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాము బ్యాడ్మింటన్ సెలెక్ట్ అయిన తర్వాత బాస్కెట్బాల్లో అడుగుపెట్టాము. ఈ విధంగా అన్ని స్పోర్ట్స్లోనూ మేము అడుగుపెట్టాము. తను అలా ఆడుతుండేనే ఇంట్లో చూసుకునేవాడు. తన పెళ్ళి అయింది, 2 పిల్లలు. చాలా స్ట్రగుల్ చేసేవాడు ప్రతిదీని. ఎందుకంటే మాకైతే మేము ప్రజెంట్ ఇప్పుడు బ్యాచిలర్స్ కాబట్టి ఏదేనికైనా త్వరగా వచ్చేసేవాళ్ళం గేమ్స్కి. తను అలా కాదు, అక్కడ ఇంట్లో చూసుకునేవాడు, ఆఫీస్లో చూసుకునేవాడు. అలాగా చూసుకుంటానుగానే అనుకోకుండా దేవుడి దయ వల్ల డిఎస్సిలోని స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టాడు. చాలా ఆనందంగా ఉంది. తను జాబ్ కొట్టడం వల్ల మాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎప్పటికైనా మాకు జాబ్ వచ్చే అవకాశం ఉందని.
ఈ జాబ్ ఇచ్చినందుకు సీఎం గారికి అందరికీ ధన్యవాదములు. నా పేరు బండి ప్రేమ్ సాగర్ కుమారు, మాది రాజమండ్రి. నేను టిఫిన్ షాప్లో క్యాషియర్గా చేస్తానండి. మాకు టైం ఉన్నప్పుడల్లా మేము కొంత సమయం క్రికెట్, బాస్కెట్బాలు, తర్వాత ఏమో బ్యాడ్మింటన్ ఆడతామండి. మాకు సపోర్ట్ చేసింది ప్రవీణ్ కుమార్ గారండి. అతను కూడా మాతో పాటు మాకు సపోర్ట్ ఇచ్చుకుంటూ క్రికెట్ అని వీల్చైర్ క్రికెట్, బ్యాడ్మింటన్ అండ్ బాస్కెట్బాల్ ఆడేవాళ్ళం. కానీ మేము ఇలాగ ఉండి కూడా ఆడాలని సపోర్ట్ చేసేది ప్రవీణ్ అండి. ప్రవీణ్ మనకి సపోర్ట్ చేసేవారు. అది కాకుండా తను కూడా నేషనల్లో బ్యాడ్మింటన్గా ఆడాడు. ప్రవీణ్ ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో మనకి డిఎస్సి కొట్టాడండి. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ప్రవీణ్కు డిఎస్సి ఉద్యోగం రావడం సంతోషమని, ఇలాంటి వారిని ప్రోత్సహించిన ప్రభుత్వానికి ధన్యవాదాలని ప్రభుత్వాధికారి కె రత్నకుమారి తెలిపారు. నా పేరు కె రత్నకుమారి అండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ డ్వామా కింద వర్క్ చేస్తున్నాను ఇక్కడ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో. అయితే గతంలో నేను ఎంపీడీఓ రాజమండ్రి రూరల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఎవరైతే ప్రవీణ్ గారు ఉన్నారు, వీరందరూ కూడా స్పోర్ట్స్ కోటాలో 2023లో యాక్చువల్గా ఇంటర్నేషనల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ స్పోర్ట్స్ కోటా దాంట్లో వాళ్ళు దాని మీద విజయం సాధించారు. మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి విజయం సాధించి భారతదేశానికి గౌరవంగా ఉండేవారు. వారు ఇక్కడ ఈ రోజుని మళ్ళీ ఆ ప్రవీణ్ గారికి స్పోర్ట్స్ కోటాల్లో డిఎస్సి సెలెక్ట్ అయ్యి ఎటపాక మండలానికి పోస్టింగ్ ఇచ్చినందుకు ప్రభుత్వం వారికి ముందుగా మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వారి ప్రోత్సహించి పోస్టింగ్ ఇచ్చినందుకు. అదేవిధంగా ఇంకా వీరికి ఇంకా ప్రోత్సహిస్తే గాక ప్రభుత్వం తరపు నుంచి ఇంకా చేస్తే గాక వీళ్ళు ఇంకా అనేక పథకాలు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీసుకురావడానికి వీలవుతుంది. కాబట్టి గౌరవనీయులైనా సరే మనకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి మరొకసారి వీరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఆఫీస్కి వెళ్తుంటే ఈరోజు వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ ప్రవీణ్ గారిని చూసి వాళ్ళని నేను ఇక్కడ ఆగి వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇలాగ స్పోర్ట్స్ కోటాలో నాకు డిఎస్సి వచ్చిందని చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభుత్వం వారికి మరొక్కసారి నేను నిజంగా వారందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. లక్ష్యంపై గురిపెడితే విజయం తానంతా తానే వెతుక్కుంటూ వస్తుందని ఉదాహరణగా నిలిచాడు ప్రవీణ్. సమాజంలో అంగవైకల్యాన్ని చిన్నచూపు చూసేవారు ఉన్న రోజుల్లో ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసి ఆదర్శంగా మారాడు.